ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూడండి. ఎంపీలుగా పోటీ చేయడానికి క్రితంసారి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు మాత్రమే కాదు, ఆఖరికి గెలిచిన వాళ్ళు, సిట్టింగ్ ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయని పారిపోవటమో లేదా కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ అవ్వడమో జరిగింది. అలాగే వాళ్ళకి టికెట్లు కూడా దక్కినాయి. అయితే ఇదే పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. మీరు కానీ గమనించినట్లయితే సో ఈ మంత్రులను తీసుకెళ్ళి, ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఎంపీగా పోటీ చేయమంటే ఎవరు కూడా పోటీ చేయని అంటున్నారు. మీరు ఒకసారి గమనించినట్లయితే రెండింటికి ఎంతో కొంత సిమిలారిటీ కనపడుతుంది. సో ఇప్పుడు ఎలా అయితే కేసీఆర్ అధికారాన్ని కోల్పోయాడో తెలంగాణ రాష్ట్రంలో, సో చాలామంది చెప్పుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారం కోల్పోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. సో దీనికి నిదర్శనం ఏంటంటే క్యాండిడేట్ల లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా సో జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో నెత్తురు చుక్క లేదు, అసలు ఉత్సాహం లేదు. ఒకేసారి 175 మంది ఎమ్మెల్యేలని అలాగే 25 మంది ఎంపీలని అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ముఖ కలవరికల వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది.